Garuda Express, an international courier service. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్సీ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఎప్పటి నుండో నా మనసులో ఉన్నటువంటి భావాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చినటువంటి నాయకులకు, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులకు, అలాగే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు మనసులో కొన్ని భావాలు ఉన్నాయి. ఆ భావాలన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళందరూ నన్ను అడుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి గురూజీ అని. ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయలేదు. నాకు అనిపించింది ఎందుకో ఫైనల్గా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని పూర్తిగా విశ్లేషణ చేద్దాము అని నాకు అనిపించింది. సో పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, పర్ఫెక్ట్ టైంను బేస్ చేసుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషించదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 21 డిసెంబర్ 1972. సమయం ఎవరికి తెలియదు కాబట్టి నేను సమయాన్ని మెన్షన్ చేయడం లేదు. సరే, తెలుసుకుంటే కుండలిని బట్టి తెలుసుకుందరు. కానీ ఆరుద్ర నక్షత్రము, 2వ పాదము, మిథున రాశి, తులా లగ్నం. లగ్నంలో కుజుడున్నాడు, బుధుడు శుక్రుడు కాంబినేషన్, రాహువు సూర్యుడు గురువు కాంబినేషన్, శని అండ్ చంద్రుడు కేతు కాంబినేషన్. క్లారిటీగా ఆయన కుండలిని విశ్లేషిద్దాం. ముందుగా మేషం, వృషభం. వృషభంలో శని, లగ్నాత్ శని అంటే అష్టమ శని అనేటువంటిది ఫస్ట్ అష్టమ జాతకంలో అష్టమ శని అనేటువంటిది కనిపిస్తా ఉంది. అష్టమ స్థానంలో శని, 9వ స్థానంలో మిథునంలో చంద్రుడు కేతువు. సరే, అష్టమ శని ఏం చేస్తాడు? అష్టమ శని అనేటువంటి వాడు శని మహర్దశలో కష్టాల పాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా 2009 నుండి బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. ఎప్పుడైతే తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగిందో ఆ రోజు నుండి ఆయన సమస్యల బారిన పడడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అష్టమ శని అనేటువంటిది కారాగార వాసం, జైలుకు వెళ్ళడానికి ఒక కారణము. నెంబర్ 2. తర్వాత 1 by 1 అన్ని క్లారిటీ తీసుకున్నాం. చంద్రుడు కేతువు ఏం చేస్తాడా? చంద్రుడు కేతువు, చంద్రుడు అంటే మనకారకుడు, కేతువు అంటే పర్వర్టెడ్ సైకో. అంటే చంద్రుడు అనేటువంటి మనకారకుడి పక్కన ఒక కేతువు అనేటువంటి వాడు ఉండడం వల్ల ఎవరి మనసు కూడా, ఎవరి మాట కూడా విననటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద వ్యక్తి వచ్చి చెప్పినా, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, బంధువు ఎవరు వచ్చి చెప్పినా సరే ఎవరి మాట కూడా విననటువంటి మోనార్క్ లక్షణాలు చంద్రుడి వల్ల కలుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు అంటే ఆయన మనస్సు వేరే వాడు చెబితే వినేటువంటి క్వశ్చనే లేదు జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో. ఇది మనఃకారకుడు. రెండవది, ఆయన ఏం చేస్తాడు అనే విషయము ఎడమ చేతితోని పని చేస్తే కుడి చేతికి కూడా ఆ విషయం తెలియదు. అంత సీక్రెట్ గా చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రుడు మనఃకారకుడు ప్లస్ కేతు కాంబినేషన్. ఇంకా లగ్నంలో కుజుడు ఏం చేస్తాడు అంటే ఇది పాజిటివ్ సైడ్. లగ్నంలో కుజుడు విపరీతమైనటువంటి రాజయోగాన్ని సూచిస్తా ఉన్నాడు. ఎట్లా అంటే వ్యాపార రీత్యా విపరీతంగా భూములకు సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, మైనింగ్కు సంబంధించి, తర్వాత పవర్ ప్లాంట్కి సంబంధించి వీటన్నిటిని ఇచ్చేవాడు కుజుడు. లగ్నాత్ కుజుడు ప్లస్ తులాలగ్నం అయ్యింది లగ్నము. సో ఈ లగ్నం వల్ల జగన్మోహన్ రెడ్డి జాతకంలో విపరీతమైనటువంటి వ్యాపారాలకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక అన్నిటికంటే జాతకంలో ప్లస్ పాయింట్ ఏంటంటే బుధుడు శుక్రుడు కాంబినేషన్ గురించి చాలా మంచిదిగా భావించాల్సి ఉంటుంది. బుధుడు అంటే వ్యాపార తెలివితేటలు, శుక్రుడు అంటే లగ్జరీ స్టాండర్డ్స్. జగన్మోహన్ రెడ్డి జాతకంలో ఏవైనా విపరీతంగా ఉన్నాయి అంటే ఒకటి బుధుడు అంటే వ్యాపారం, విపరీతమైన వ్యాపారం తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక విపరీతం అంటే మామూలుగా చెప్పలేము మనం, విపరీతమైనటువంటి వ్యాపారాత్మక తెలివితేటలు. ఆయన ఏ వ్యాపారం చేసినా దాంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆయనకు తిరుగులేనటువంటి పేరు ప్రఖ్యాతులు వ్యాపారంలో వస్తాయి. శుక్రుడు లగ్జరీ స్టాండర్డ్స్ ఇచ్చేవాడు. లగ్జరీ స్టాండర్డ్స్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చినప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వస్తుంటే జనాలు వాటిని పట్టుకొని సెక్యూరిటీ వాళ్ళంతా ఊగడం జరుగుతుంది, వేలాడుతూ కనిపిస్తారు మనకి. ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. అంటే ఒక స్టేట్కి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు లేనటువంటి డాంబికం ఒక జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇది మైనస్ గురించి మాట్లాడట్లా, ప్లస్ గురించి మాట్లాడాలి. అంటే ఒక లగ్జరీ స్టాండర్డ్స్ ఆయన జాతకంలో ఆయన అనుభవించేటువంటి బిల్డింగ్, మనకు లోటస్ పాండ్ బిల్డింగ్ అవ్వచ్చు, బెంగళూరులో బిల్డింగ్ అవ్వచ్చు, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఒక రాజసం ఉంటుంది. ఆయన జీవితంలో ఒక రాజసం అనేటువంటిది కనిపిస్తుంది. రాజసంగా ఆయన బ్రతుకుతారు. ఆయన కార్ల వ్యవహారం కావచ్చు, ఆయన లగ్జరీ స్టాండర్డ్స్ అన్ని విపరీతంగా ఉంటాయి. దాని కాంబినేషన్ బుధుడు శుక్రుడు ఉండడం వల్ల వ్యాపార ధోరణి, రెండవది లగ్జరీ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటిది రాజకీయంగా రాహువు సూర్యుడు. ఆయన జాతకంలో ధనుస్సు రాశిలో 3వ స్థానంలో, లగ్నాత్ 3వ స్థానంలో సూర్యుడు, రాహువు, గురువు. ఇది ఎంత విచిత్రమైనటువంటి కాంబినేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి ప్రత్యేకించి జాతకంలో ఉండేటువంటి ఈ యొక్క దోషం అండి. గురువు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. ఏమండి, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఆర్థికమైన నేరాలు చేయలేదా? ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు పడలేదా? ఎంతో మంది ఆర్థికంగా నేరాలు చేయలేదా? మరి అందరికీ రానటువంటి చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందా అంటే గురువు కాంబినేషన్ విత్ రాహు. పేరు వచ్చింది, చెడ్డ పేరు. మహాత్మా గాంధీకి ఎంత మంచి పేరుందో మహాత్మా గాంధీ గారిని చంపిన నాథురామ్ గాడ్సేకు కూడా అంతే పేరుంది. కానీ నాథురామ్ గాడ్సేకు చెడ్డ పేరుంది, మహాత్మా గాంధీకి మంచి పేరుంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి జాతకంలో గురువు రాహు కాంబినేషన్ అనేటువంటిది నెగిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే జనాలకు తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన ఆయన మంచి వ్యాపారస్తుడు, మంచి వ్యాపారం తెలివితేటలు ఉన్నాయా, వాటి గురించి ఎవరు పట్టించుకోరు. ఎంతసేపు ఆయన ఎప్పుడో చేసినటువంటి వ్యవహారాల గురించి, ఆయన అప్పుడెప్పుడో చేసినటువంటి రాజకీయ 60 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాల గురించి. అంటే ప్రపంచంలో ఎక్కడ లేదా? ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే బీభత్సమైన కరప్షన్, బీభత్సమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉన్నారు. మరి వాళ్ళందరికీ శిక్షలు ఎందుకు పడట్లేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి జాతక బలం. జగన్మోహన్ రెడ్డి గారికి లేనటువంటి జాతక బలం, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి లేనటువంటిది జాతకంలో బలం మాత్రమే లేదు. రెండవది రవి రాజకీయాన్ని, తండ్రి యొక్క అంశాన్ని ఇచ్చేటువంటి జాతకం. మరి ఎవరున్నారా రవితోని అంటే సూర్యుడితో ఎవరున్నారు? రాహు. ఏం చేస్తాడు? రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి చరిత్ర సృష్టించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి విలువలు, అంటే ఆయనకు సంబంధించిన క్రెడిట్, రాజశేఖర్ రెడ్డి గారి ఒక సీఎం అయినటువంటి ఒక రాజశేఖర్ రెడ్డి కొడుకుగా పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుండి 1 పైసా క్రెడిట్ రాలేదు. అంటే ఒక తండ్రి సీటును పట్టుకొని ఒక కొడుకు సీట్ ఎక్కగలుగుతాడు, కానీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఇంతవరకు పీఠంలో కూర్చోలేకపోయినారు. అంటే తండ్రి అనేటువంటి వ్యక్తి, తండ్రి అనేటువంటి యోగము, తండ్రికి ఉండేటువంటి యోగాలు, తండ్రికి ఉండేటువంటి ముఖ్యమంత్రి పదవి ఇక్కడ పనిచేయలేదు. సింపుల్ లాజిక్ అండి. ఇదే రాహుల్ గాంధీకి వర్తిస్తుంది. మన రాజీవ్ గాంధీ కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ ఆ పీఠాన్ని దక్కించుకోలేకపోయినాడు జాతకరీత్యా ఉండేటువంటి దోషాల కారణంగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు అంటలే, నేను జాతకంలో ఉండేటువంటి తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గొప్పతనంలో, రాజశేఖర్ రెడ్డి గారిలో ఉండేటువంటి ఆ సీఎం పదవిలో ఉండేటువంటి గొప్పతనం అంటే క్రెడిట్ లాభం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కదు. ఆ దక్కకపోవడం వల్ల ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా దక్కి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన 10 నిమిషాల్లో సీఎం అయ్యేవారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా, రవి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అనేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జాతకం ఇది, సూర్యుడు. గురువు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడలేకపోయినాయి జైలు జీవితం నుంచి, ప్లస్ ఇంతమంది దృష్టి నుంచి ఆయన్ని కాపాడలేకపోయినాయి. గురువు అనేవాడు ఒక పిఆర్ని ఇస్తాడు, ఒక పబ్లిక్ రిలేషన్ ఇస్తాడు, ఒక పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ఒక సంఘ జీవితాన్ని ఇస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకయ్యా ఏమి ఇయ్యలేకపోయినాడు? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పేరుంది, కానీ నెగిటివ్ పేరు ఎక్కువ ఉంది, చెడ్డ పేరు ఎక్కువగా ఉంది. ఆయనను 10 మంది పొగిడితే 20 మంది ఆయన చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడతారు.
అవినీతి అందరూ చేసినారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసింది 10 పైసలు అయితే ఆయనకు వచ్చే పేరు 100 పైసలు. అంటే రాహువు కారణం. ఇక్కడ రాహువు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పీఠం వైపు వెళ్ళలేకపోతా ఉన్నారు, సీఎం పీఠం వైపు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఇక మనం రవి రాహు గురువు కాంబినేషన్ మాట్లాడుకున్నాం. పేరు ప్రఖ్యాతులు, తండ్రి వారసత్వం ఈయనకు దక్కకపోవడము, తర్వాత రాజకీయ వారసత్వం లేకపోవడం. ఎంత విచిత్రం అంటే మీకు అర్థం కాదు ఈ పదం. రాజకీయ వారసత్వం లేకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి చరిష్మా ఉంది, చరిత్ర ఉంది. మరి ఆయనకు ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వంగా ఎందుకు రాలేకపోతుంది అంటే రవి రాహు కాంబినేషన్. అంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరులో ఒక పైసా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవారు. కానీ ఎందుకు కావట్లేదు అంటే రవి రాహు కాంబినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఈయనకు నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తా ఉంది. అంటే తండ్రి నుండి వారసత్వం, రాజకీయ వారసత్వం రాలే ఇక్కడ. ఈయన స్వతహాగా కష్టపడి మళ్ళీ ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే మళ్ళీ జీరో నుండి కౌంట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తా ముందుకు వస్తున్నారు తప్ప డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ద్వారానో లేకపోతే ఇంకొక ఎక్స్ అనేటువంటి మినిస్టర్ కొడుకు లాగానో ఇంకో సీఎం కొడుకు లాగానో టక్కున రాలే. ఇప్పుడు ఉదాహరణ చెన్నారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి గారి కొడుకు మనిషిధర్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషిస్తే ఆయన కొడుకుగా ఈయన సీఎం కావాలి కదా, కాలే. అందరూ కొడుకులు తండ్రి జాతకాన్ని బేస్ చేసుకుని వాళ్ళ లీడర్షిప్, వాళ్ళకు ఉండేటువంటి గొప్పతనం పేరంతా వచ్చి ఇమీడియట్ గా సీఎంలు కావాలి జాతకాన్ని బేస్ చేసుకుని. అట్లనే జగన్మోహన్ రెడ్డి జాతకంలో రాజశేఖర రెడ్డి యొక్క క్రెడిట్ ఏమీ రాకుండా స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొదటి నుండి కష్టపడి రాజకీయంగా ఎదుగుతా ఉన్నారు స్టెప్ బై స్టెప్. ఇది గుర్తుంచుకోవాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ స్వతహాగా కష్టపడి పైకి వస్తున్నాడు. ఎక్కడ కూడా అది కూడా 100% నెగిటివ్ నుండి 100% ఆయన అవినీతి పరుడు అనేటువంటి భావన నుండి జనాలందరినీ మరల్చుకొని కొట్లాడుతూ పైకి వస్తున్నాడు. తర్వాత ఇక జైలు జీవితం కారణం రవి రావు కాంబినేషన్, గురువు కాంబినేషన్. గురువు అని మంచి పేరు చెడ్డ రావు తీసుకొచ్చాడు, ఆ జైలు జీవితం కారణం. సరే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి జాతక విశ్లేషణ. ఇక నేను ఫైనల్ గా కొన్ని చెప్పదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని బేస్ చేసుకొని చాలా మంది, ఎంతోమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, మీ నాయనగారు అభిమానులు అవ్వచ్చు, మీ మీద ఆశలు పెట్టుకొని జీవితం గడుపుతా ఉన్నారు. ఎప్పుడో ఒకసారి మాకు జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనేటువంటి కళతో లేదా ఆశతో జాతక రీత్యా ఎవరు అవునన్నా కాదన్నా నేను కంక్లూజన్ ఇవ్వదలుచుకున్నాను. ఎవ్వరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా జూలై 7, 2018 డేట్ అండర్లైన్ చేసుకోండి. జూలై 7, 2018 తేదీ నుండి ఈయన జీవితంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. ఆ మార్పుల కారణం చేత, ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ వచ్చేటువంటి మార్పుల చేత జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో మళ్ళీ కొన్ని సమస్యలు రాబోతా ఉన్నాయి. 2018లో జూలైలో గురువు అనేటువంటి భాగం మళ్ళీ రాబోతుంది. శనిలో గురువు రాబోతా ఉన్నాడు. ఆల్రెడీ మనకు గురువు జాతకంలో నీచంలో ఉండడం వల్ల ఆయనకి ఇప్పటికే చెడ్డ పేరు రావడం జరిగింది జైలు కారాగార జీవితంలో. మళ్ళీ 2018లో జూలైలో మళ్ళీ అదే పరిస్థితి రాబోతా ఉంది. సో మీకు ఎగనెస్ట్గా మళ్ళీ కొంతమంది మీ పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు జీవితంలో ఇంకా అల్టిమేట్ స్టేజ్ అనే 2019 నుండి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధ మహాదశ ప్రారంభం. జాతకంలో ఆయన పుట్టినప్పటి నుండి అంటే 1972లో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా 2019 వరకు బ్యాక్ టైమే అనుకోవచ్చు మనం. 2019 తర్వాత ఆయనకు రాజయోగం స్టార్ట్ అవుతుంది. ఎవ్వరూ ఆయన ఆపలేదు. ఇక 2019 తర్వాత ఎవ్వరూ ఆపే పరిస్థితి లేదు. ఇక 2019 నుండి ఏకఛత్రాధిపత్యం ఉంటుంది ఇంకా ఆయన జాతకం. కానీ మీరు వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి రాజకీయ జాతక మార్పులను చేసుకోండి. ఒకటి, అందరినీ దగ్గరికి తీయడం. పెద్దాయన బ్రతికున్నప్పుడు నాలాంటి నేను 2 సార్లు దగ్గరికి వెళ్ళినా దగ్గరికి ఆయన కడుపులో చేయి పెట్టి దగ్గరికి పిలుచుకొని మాట్లాడేవారు. అంటే రాజకీయానికి కొన్ని అవసరం. మీకు ఆ నటన రావడం లేదు అంటే అది నటన అంటారా ఇంకోటి అంటారా నాకు తెలియదు. కానీ ఒక వ్యక్తిగా
రాజకీయంగా కొన్ని అవసరం అండి. మీ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి నా పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళ సలహాలు పాటించండి. అమ్మవారైనా సరే, విజయమ్మ గారి సలహాలైనా సరే, లేదంటే ఒక నలుగురు పెద్దవారిని మీరు సలహా సభ్యులుగా నియమించుకోండి, వాళ్ళ సలహాలు పాటించండి. అలాగే మీ యొక్క పిఆర్ను మెయింటైన్ చేయడానికి, అంటే మీకు ఉండేటువంటి చెడ్డ పేరును తొలగించుకోవడానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు పబ్లిక్లోకి బాగా తిరుగుతూ ఉన్నారు, కానీ ఇంకేం చేస్తూ ఉన్నారు? పబ్లిక్లో మీకున్న చెడ్డ పేరును తొలగించుకోవడానికి ఏం చేస్తూ ఉన్నారు? దానికోసం ప్రయత్నం చేయండి. 2019 నుండి మీకు రాజయోగం ఉంది. బుధ మహాదశలో మీకు రాజయోగం ఉంది. ఎందుకంటే మీ జాతకంలో బుధుడు సూపర్ పొజిషన్లో ఉన్నాడు, శుక్రుడు కాంబినేషన్లో ఉన్నాడు, మీకు తిరగలేదు. కానీ అప్పటి వరకు మీరు సర్వైవ్ అవ్వాలి. ఇవాళ ఎలక్షన్ పరిస్థితి మీరు ఎంత పోయినా కడపలో కూడా లాస్ట్కి ఎదురు దెబ్బ జరిగింది. అంటే కొంతమంది అంటా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కొంటున్నారు, మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొనలేకపోయినారు. అంటే రాజకీయం అంటేనే కొనడం అమ్మడం కదా. దీంట్లో వాళ్ళు కొనగలిగినారు, మనం కొనలేమంటే మన ఫెయిల్యూర్, అంటే మీ ఫెయిల్యూర్ అంతే తప్ప ఉన్న ఒక్క తప్పట్టు. రాజకీయం అన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అపోజిషన్లో ఉన్నది ఆషామాషి వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు గారు. 10 మంది జగన్మోహన్ రెడ్డిలకు సమానమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారిని ఢీకొట్టాలంటే ఎంత తెలివితేటలు ఉండాలా? సో దాన్ని బేస్ చేసుకొని రాజకీయంగా ఆలోచనలు చేసుకొని మీ జాతకంలో ఉండేటువంటి, మీకు అడ్వైజర్ ఉన్నారు కదా, మీ జాతకంని ఒకసారి విశ్లేషించి జాతకంలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి, మీకు ఏ గ్రహాల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించుకొని రెమెడీస్ చేసుకొని జాతకరీత్యా ఏమి మార్పులు చేసుకోవాలి, మీ ఆలోచన ధోరణిలో ఏం మార్పులు చేసుకోవాలి, పొలిటికల్గా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే టైం వస్తూ ఉంది దగ్గరికి. ఒకవేళ 2018లోనే కనుక ఎలక్షన్లు జరిగితే మీరు దాన్ని రీచ్ కాలేరు. 2019లో ఎలక్షన్లు అయినాయి అనుకోండి, మీకు టైం ఉంది, మీరు రీచ్ కాగలరు. బట్ 2018లో ఎలక్షన్లు అయితే మాత్రం మీరు రీచ్ కాలేరు. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో వైఎస్ఆర్సీపీ మీద ప్రేమతోనో చెప్తున్నారు కాదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు నన్ను అడిగినారు, అయ్యా మా మనసులో ఉన్న మాట ఒకసారి మీరు రాజకీయంగా విశ్లేషణ చేయండి, జాతకపరంగా విశ్లేషణ చేయండి అని మాత్రమే చెప్పినారు. దాని కారణం చేత నేను వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నా. రెండోది, నేను చెప్పినటువంటి దాన్ని దయచేసి వెబ్సైట్ల వాళ్ళు వక్రీకరించకండి. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు. నాకు అందరూ సమానమే. నాకు లోకేష్ బాబు అన్న ప్రేమనే, చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రేమనే, బాలకృష్ణ గారు అన్న ప్రేమనే, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రేమనే. ఎందుకంటే బ్రాహ్మడు అనేటువంటి వాడికి కులాలతోని, మతాలతోని, లేకపోతే వృత్తులతోని సంబంధం లేదు. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు పిలిచినా మేము పోయి మాకు చేతనైంది చేస్తాము, ఎవరి జాతకం చూడమన్నా చూస్తాం. దయచేసి మాకు ఎవరి మీద భేదాభిప్రాయాలు లేవు, కోపాలు లేవు. నేను ఏదో లోకేష్ బాబు గురించి నేను చెప్పిన జాతకాన్ని వక్రీకరించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను చెప్పింది నిజాయితీగా రాయండి, మీ వెబ్సైట్లో పెట్టుకోండి. బట్ జనాలు చదవాలనే ఉద్దేశంతో టైటిల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది, సంబంధమే ఉండదు టైటిల్కు మ్యాటర్కు. దయచేసి అలా పెట్టండి. నాకు ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషాలు కానీ ఉండవు. ఎవరో అభిమానులు అడిగినారు జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించండి స్వామి అంటే నేను చెప్పదలుచుకున్నా. అట్లానే లోకేష్ బాబు జాతకాన్ని కూడా ఇంకొక వారం రోజుల్లో పెడతా, క్లియర్గా పెడతా. అంటే ఇంతవరకు నేను క్లియర్గా పెట్టడం లేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషించి పెట్టిన. అట్లే నాకు తెలిసినప్పుడు సలహాలు ఇచ్చిన. ఏమని అంటే, అయ్యా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, అందరితో కలిసిమెలిసి పనిచేయండి, చిన్నవాడిని కూడా దగ్గరికి తీయండి. తర్వాత మెయిన్ టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే మాట వేరే లీడర్ మాట్లాడితే ప్రాబ్లం లేదు. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ఇష్యూలో మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు ఐఏఎస్ను ఐపీఎస్ను తిడితే ఎవరు పట్టించుకోలేదు. బట్ అదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిలబడి మన విజయవాడలో ఒక ఐఏఎస్ను కలెక్టర్ను పట్టుకుని ఏదో అంటే అది పెద్ద ఇష్యూ అయ్యింది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాన్ని తీసుకెళ్తుంది మీడియా. అంటే ఇది ఎవరికి తప్పు అంటే మీకే తప్పు. కాబట్టి ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో వాడు గొప్పవాడు అన్నట్టుగా సాధ్యమైనంత వరకు తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి. జనాల్లోకి ఫోకస్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ అవ్వండి, జనాల్లో తిరగండి. అలాగే లీడర్లతోని సఖ్యతగా ఉండండి. మీ దగ్గర పనిచేసిన నాయకత్వంతో చాలా ఎక్కువగా సఖ్యతగా ఉండండి. వాళ్ళని దగ్గరికి తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు టైం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు మీ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకోండి. ఇది వ్యక్తిగతంగా మీరు చేసే పని. జాతకరీత్యా మీకు ఉన్నటువంటి దోషాలను మీరు నమ్ముతున్నారు కాబట్టి ఈ మధ్యన శారదా పీఠాధిపతితోనో ఇంకో పీఠాధిపతితోనో మీకు ఉన్నటువంటి దోషాలను ఒకసారి పరిహారం చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఉంటే కనుక త్వరలో మీకు రాజయోగం సిద్ధిస్తుంది అని నేను అనుకుంటా ఉన్నా. ఇది ఓన్లీ అభిమానుల కోసం మాత్రమే చెప్పడం జరిగింది. నాకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని అభిమానులు అయినారు కాబట్టి వాళ్ళ అభిమానుల కోరిక మేరకు మాత్రమే విశ్లేషించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.
హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.